హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వినాయకుడు తన విశ్వరూపాన్ని ధరించి సింధురాసురుని వధిస్తాడు. అప్పుడే పార్వతీదేవి మహాదేవుడు అక్కడికి వస్తారు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు పార్వతీదేవి సంతోషిస్తూ, అద్భుతం వినాయక, నువ్వు ఏ బుద్ధి కుశలతను ఉపయోగించి సింధురాసురుణ్ణి వధించావో అది అనంతకాలం కీర్తించబడుతుంది. నీ ఈ సింధూర రూపం నీ భక్తులందరినీ ఉద్ధరిస్తుంది అని అంటుంది. ఆ తరువాత మహాదేవుడు పార్వతీదేవి ఇద్దరూ వినాయకుడిని ఆశీర్వదిస్తారు. అప్పుడు వినాయకుడు తన విశ్వరూపం నుంచి తన మామూలు రూపాన్ని ధరిస్తాడు. అప్పుడే అక్కడకు బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుణ్ణి చూసిన వినాయకుడు, బ్రహ్మదేవ, నేను తెచ్చుకున్న మోదకాలన్నీ అయిపోయాయి, నేను బాగా అలసిపోయాను, ఇంకా మిగతా అసురులను చంపాలంటే ఆ పని రేపు ఉదయం చేస్తాను అని అంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు, లేదు వినాయక, నువ్వు ఇంకా ఏ అసురుణ్ణి చంపమని చెప్పడానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే, నువ్వు ఈ జన్మను ఎత్తడానికి ఉద్దేశం ఏదైతే ఉందో అది పరిపూర్ణమవుతూ ఉంది అని అంటాడు. అప్పుడు వినాయకుడు, దానికి అర్థమేమిటి అని అడుగుతాడు. వెంటనే మహాదేవుడు, అది నేను వివరిస్తాను వినాయక అని. మనుష్యుల ఆయుష్షు, సుఖం, 11 రకాల ప్రవృత్తులు విఘ్నాలకు కారణమవుతాయి. ఆ 11 విఘ్నాలను తొలగించడానికే నువ్వు అవతరించావు. ఆ 11 విఘ్నాలు ఏమంటే అహంకారం, మదం, క్రోధం, కామం, అధర్మం, భయం, అజ్ఞానం, శత్రుబుద్ధి, మోహం మరియు అసూయ. ఈ విఘ్నాలను తొలగించడానికే నువ్వు రావడం జరిగింది. కాకపోతే ఇంకా ఒక విఘ్నం మాత్రమే మిగిలి ఉంది, అదే పోటీతత్వం అని అంటాడు. వెంటనే వినాయకుడు, అంటే మిగిలిపోయిన విఘ్నం సోదరుతో నాకున్న పోటీతత్వమేనా అని అడుగుతాడు. అప్పుడు మహాదేవుడు, నువ్వు సరిగ్గా చెప్పావు వినాయక, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అసలు రూపంలో ఉన్న విఘ్నాలను తొలగించడం సులభమే, కానీ ఈ విఘ్నాన్ని జయించడం అంత సులువైన కార్యం కాదు. దానికి కారణం ప్రతి మనుషుల హృదయంలో ఈ ప్రవృత్తి ఉంది వినాయక, నీ సోదరి హృదయంలో ఉన్నట్లు. వినాయక, గుర్తుపెట్టుకో, విఘ్నాలను తొలగించాలంటే ఈ పోటీయే అత్యంత కీలకమైన పోటీ అని అంటాడు. వెంటనే వినాయకుడు, నేను ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు నా సోదరుడికి జరగబోయే పోటీని మీరు ఈరోజే నిర్వహించండి అని అంటాడు. ఆ తరువాత కైలాసంలో మహాదేవుడు పార్వతీదేవి కలిసి, వినాయక, కార్తికేయ, మీరు ఈ పోటీకి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు కార్తికేయుడు, అలాగే అమ్మా, మేము సిద్ధంగా ఉన్నాము, అలాగే పరీక్ష ఏమిటో కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తాడు. అప్పుడు మహాదేవుడు, ఈ పరీక్షలో ఒక చిన్న పోటీ కూడా ఉంది. ఈ బ్రహ్మాండాన్ని 3 సార్లు చుట్టి మరలా తిరిగి ఇక్కడికే రావాలి. ఎవరైతే ముందుగా ఇక్కడికి వస్తారో వారే విజేతలు, ఇక వారే శ్రేష్ఠులనిపించుకుంటారు అని చెప్తాడు. వెంటనే కార్తికేయుడు, కానీ ఈ బ్రహ్మాండానికి ఆది లేదు, అంతమూ లేదు, దీన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, అలాగే ఎక్కడ ముగించాలి అని అడుగుతాడు. అప్పుడు మహాదేవుడు, ఈ మా త్రిశూలం మీకు దారి చూపే బిందువు అవుతుంది. ఈ త్రిశూలం ఎక్కడుంటుందో మీరు అక్కడి నుంచే పోటీ ప్రారంభించాలి. ఈ త్రిశూలానికి 3 ప్రదక్షిణలు చేస్తే ఆ బ్రహ్మాండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్లే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని అంటాడు. వెంటనే మహాదేవుడు దగ్గర ఉన్న త్రిశూలం మాయమైపోతుంది. ఆ తరువాత పార్వతీదేవి, మీకేమైనా సందేహాలుంటే ఇప్పుడే మమ్మల్ని అడిగి తెలుసుకోండి అని అంటుంది. అప్పుడు కార్తికేయుడు, అంటే నేను నా వాహనాన్ని పిలుచుకోవచ్చా అని అడుగుతాడు. వెంటనే మహాదేవుడు, దీనిని మీరు ఎలా ప్రారంభించి ఎలా ముగిస్తారో అంతా మీ ఇష్టమే. మీరు మీ వాహనాల మీద వెళ్తారా లేక నడుచుకుంటూ వెళ్తారా అనేది మీ నిర్ణయమే, కానీ దీనికి ఒక నిబంధన ఉంది, బ్రహ్మాండాన్ని 3 సార్లు చుట్టిన తరువాత కానీ మీరిక్కడికి రాకూడదు అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, వినాయక, విజయం సాధించడానికి తెలివిని ఉపయోగించుకో, అలా అని మోసం చెయ్యకు అని అంటాడు. వెంటనే వినాయకుడు, సోదరా, అలాంటిదేమీ నేను చెయ్యను,
ఒకవేళ నేను నా యుక్తిని ప్రయోగించినా సరే అది నా పనిని సులభం చేయడమే కాక త్వరగా ముగించేస్తుంది. అంతేకాదు నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయను అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, అది అమ్మా నాన్నలు నిర్ణయిస్తారులే, వాళ్ళే ఈ పోటీకి న్యాయ నిర్ణేతలు కదా. కానీ నాదొక చిన్న విన్నపం. ప్రత్యేక న్యాయ నిర్ణేత కూడా ఉండాలి, ఎవరి వైపు మొగ్గు చూపించకూడదు. ఒకవేళ ఎటువంటి మోసం జరిగినా దాని ఫలితం నిష్పక్షపాతంగా ఉండాలి అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, నేను ఈ కార్యానికి దేవర్షి నారదుల వారే యోగ్యుడంటాను. ఆయన బ్రహ్మదేవుల వరప్రసాదం. ఈ బ్రహ్మాండమంతలో ఎక్కడైనా సరే ఒక్క క్షణంలో ప్రత్యక్షమవగలరు అని అంటుంది. అప్పుడే నారదుల వారు ప్రత్యక్షమై సత్యాన్ని పలికారు. పార్వతీదేవి, నేను ధన్యుణ్ణైనాను. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా ఉండడం నా అదృష్టమని భావిస్తున్నాను అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, బావుంది, ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ పోటీని మొదలు పెడదాం. నేను మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కూడా పోటీని ప్రారంభించండి అని అంటుంది. వెంటనే కార్తికేయుడు తన వాహనమైన మయూరాన్ని పిలుస్తాడు. మయూరం వచ్చి కార్తికేయుడు దగ్గర నుంచుంటుంది. అప్పుడు కార్తికేయుడు తన వాహనమైన మయూరాన్ని ఎక్కి బ్రహ్మాండాన్ని చుట్టడానికి బయలుదేరుతాడు. అప్పుడు పార్వతీదేవి, వినాయక, నువ్వు నీ వాహనాన్ని పిలుచుకోవా? మయూరుడు ప్రచండ వేగంతో బ్రహ్మాండాన్ని చుట్టడానికి వెళ్తున్నాడు, అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అని అంటుంది. అదే సమయంలో కార్తికేయుడు మయూరంతో, మయూరమా, ఈ పరీక్ష నా జీవితంలో ఎంతో ముఖ్యమైన పరీక్ష. ఏది ఏమైనా సరే విజయం సాధించాలి. వాయువేగంతో వెళ్ళు, తప్పకుండా మనమే విజయం సాధిస్తామని అంటాడు. అప్పుడు వినాయకుడు, ఖచ్చితంగా మయూరం అతి వేగమైన ప్రాణియే, కానీ నాకు నా వాహనంతో ఏమీ అవసరం లేదు. దానికి కారణం నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఏ బ్రహ్మాండానికైతే 3 ప్రదక్షిణలు చేయాలో ఆ బ్రహ్మాండం ఏమిటన్న విషయం తెలుసుకోవడం అత్యంత ముఖ్యమైనది అని కింద కూర్చొని, బుద్ధి మహానుభావ, అసలు ఈ బ్రహ్మాండం అంటే ఏమిటో ఆలోచించు, బాగా పదును పెట్టు, అమృత రూపమైనటువంటి జ్ఞానాన్ని ప్రాప్తించుకో అని తన కళ్ళను మూసుకొని కూర్చుంటాడు. ఆ తరువాత కార్తికేయుడు వెళ్తూ వెళ్తూ, వినాయకుడు ఎక్కడా కనిపించడం లేదు అంటే నా మయూర వేగం అత్యంత తీవ్రంగా ఉంటుంటుంది, వినాయకుడు ఖచ్చితంగా చేరుకోలేడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నారదుల వారు ప్రత్యక్షమై, అద్భుతం కుమారా, నీవేమో వెంటనే వెళ్ళిపోతున్నావు, కానీ వినాయకుడు కైలాసంలోనే ఉండిపోయాడు అని చెప్తాడు. దానికి కార్తికేయుడు సంతోషిస్తూ, దేవర్షి నారద, వినాయకుడు కైలాసం నుండి బయలుదేరగానే నాకు తెలియజేయండి అని అంటాడు. నారదుల వారు కూడా అంగీకరిస్తూ అక్కడి నుంచి మాయమైపోతారు. వెంటనే కార్తికేయుడు ఇంకా వేగాన్ని పెంచుతూ, మయూరమా, ఇంకా 2 ప్రదక్షిణలే ఉన్నాయి, ఈ 2 ప్రదక్షిణలను వేగంగా పూర్తి చేద్దామని సంతోషంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే నారదుల వారు మళ్ళీ కైలాసంలో ప్రత్యక్షమై, వినాయక, నువ్వు నీ ప్రదక్షిణలను మొదలు పెడుతున్నావా లేదా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, దేవర్షి నారద, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది, నా సోదరుడు నా పైన మిమ్మల్ని దృష్టి పెట్టమని ఉంటాడే, అందుకే నా మొదటి ప్రదక్షిణను నేను మీ ముందే పూర్తి చేస్తాను. అప్పుడే మీరు నేను ఏ చమత్కారము, ఎటువంటి మోసము చేయలేదని మా సోదరుడికి చెప్తారు అని తన ప్రదక్షిణను ప్రారంభిస్తాడు. అప్పుడు వినాయకుడు, మహాదేవుడు పార్వతీదేవి చుట్టూ తిరిగి, ఇదిగోండి, ఇదే నా బ్రహ్మాండం. ఏ పిల్లలకైనా తమ తల్లిదండ్రులే సమస్త బ్రహ్మాండం అవుతారు. నిజం చెప్పానా దేవర్షి అని అడుగుతాడు. వెంటనే నారదుల వారు, బ్రహ్మాండంగా చెప్పావు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, నారదుల వారు, ఇప్పుడు నా ప్రదక్షిణ ఎక్కడి వరకు వచ్చింది? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి
సోదరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళి ఈ విషయాన్ని సోదరుడికి తెలియజేయండి అని అంటాడు. వెంటనే దేవర్షి నారదుల వారు, ఈ సమస్త సృష్టిలో మీ అంత ధన్యజీవి ఇంకొకరు లేరు వినాయక, ఉండరు కూడా అని అక్కడి నుంచి మాయమైపోయి కార్తికేయుడి దగ్గర ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవర్షి నారదుడు, కుమారా, వినాయకుడు మొదటి ప్రదక్షిణను పూర్తి చేసేశాడు, అలాగే రెండవ ప్రదక్షిణ కూడా ప్రారంభించేశాడు. నువ్వు నీ వేగాన్ని ఇంకా తీవ్రం చెయ్యి అని అంటాడు. వెంటనే కార్తికేయుడు ఆశ్చర్యంతో, రెండవ ప్రదక్షిణ అదెలా సాధ్యమైంది అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, ఈ నారదుడి నోటి వెంట ఎప్పుడూ అసత్యం పలుకదు అని అంటాడు. వెంటనే కార్తికేయుడు, దీని అర్థం వినాయకుడు దగ్గరికి వచ్చేసి ఉంటాడు, మయూరమా వాయువేగంతో పద అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కైలాసంలో వినాయకుడు తన రెండవ ప్రదక్షిణ పూర్తి చేసి పార్వతీ మహాదేవుల ముందు కూర్చుంటాడు. అప్పుడే దేవర్షి నారదుల వారు కార్తికేయుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కార్తికేయుడు, దేవర్షి నారద, చూశారా, నా రెండవ ప్రదక్షిణ కూడా పూర్తయిపోయింది అని అంటాడు. అప్పుడు దేవర్షి నారదుల వారు, నీ ప్రదక్షిణే కాదు, వినాయకుడు రెండవ ప్రదక్షిణ కూడా పూర్తయిపోయింది, ఇక అతడు విజయం సాధించడం తథ్యం అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, దేవర్షి నారద, అది ఎప్పటికీ జరగదు, ఈ పోటీలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను, మయూరమా విద్యుత్ వేగంతో పద అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవర్షి నారదుల వారు మరలా కైలాసానికి వెళ్ళి, వినాయక, కార్తికేయుడు మూడవ ప్రదక్షిణ కూడా పూర్తి కావస్తుంది, నువ్వు కూడా నీ మూడవ ప్రదక్షిణ పూర్తి చేయని అంటాడు. ఆ తరువాత కార్తికేయుడు మూడవ ప్రదక్షిణ పూర్తి చేసుకొని సంతోషంతో, మయూరమ్మ, నీ విద్యుత్ వేగం వల్లే నేను ఈ పోటీలో గెలిచాను, నేను ఈ పోటీలో విజయం సొంతం చేసుకున్నాను అని సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడే దేవర్షి నారదుల వారు ప్రత్యక్షమై, కుమారా, ఇంత త్వరగా విజయం ప్రాప్తించిందని సంబరపడిపోకు, తను నీకంటే ముందుగానే ప్రదక్షిణ పూర్తి చేసి విజయం సాధించాడు అని చెప్తాడు. వెంటనే కార్తికేయుడు ఆశ్చర్యంతో, నారదముని, ఇది నమ్మశక్యంగా లేదు, ఇక్కడ నేనొక్కడే ఉన్నాను, ఇక్కడికి నేను తప్ప ఇంకెవరూ రాలేదు, వినాయకుడు అసలు నాకు కనిపించనే లేదు, అసలు ఈ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను అని మహాదేవుడు పార్వతీదేవి దగ్గరకు బయలుదేరుతాడు. అదే సమయంలో కైలాసంలో అందరూ శ్రీ గణేశుడికి జయ నినాదాలు చేస్తూ ఉంటారు. అప్పుడే కార్తికేయుడు అక్కడికి వచ్చి కోపంతో, మళ్ళీ ఈసారి కూడా మీ ఇద్దరు పక్షపాతం చూపించారుగా, వినాయకుడి వైపే మొగ్గు చూపారు, వినాయకుడిని విజేతగా ప్రకటించాలనుకున్నప్పుడు అసలు ఈ పోటీ పెట్టవలసిన అవసరం ఏముంది? ఇక వినాయక, నువ్వు ఏం మాయ చేసి నారదుల వారిని నీ వైపు తిప్పుకున్నావు? ఇక వారు కూడా నీ వైపే మాట్లాడుతూ నాకు ఏం చెప్పారంటే, నాకన్నా ముందుగానే నువ్వు ఈ ప్రదక్షిణను పూర్తి చేశావని అని అంటాడు. అప్పుడు వినాయకుడు, నేను ఎవ్వరినీ మోసం చేయలేదు సోదరా, వారు ఎల్లప్పుడూ చెప్పే విషయం ఏమిటంటే, కార్యం ఏదైనా సరే దాని గురించి మొత్తం తెలుసుకున్నాకే పూర్తి చేయాలి అని. అంటే నా మనసులో మొదలైన ప్రశ్న ఏమిటంటే, ఏ బ్రహ్మాండమైతే నాకు తెలియదో ఆ బ్రహ్మాండం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ ఎలా చెయ్యాలా అని. అదే కాకుండా ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది, మరి నాన్నగారు 3 ప్రదక్షిణలు అన్నారేమిటి? అప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండగా నాకు తెలిసిన బ్రహ్మాండం అమ్మా నాన్నలే కదా. అలాంటప్పుడు మన పరివారమే మన అమ్మా నాన్న, వారే కదా మనకు ప్రత్యేకమైన బ్రహ్మాండం. ఇక మన తల్లిదండ్రులే బ్రహ్మాండమైనప్పుడు వాహనం ఎందుకు?
శూన్యంలో ప్రదక్షిణం చేయడం అంటే అర్థం ఏముంటుంది? అందుకే అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేశాను అంటే అమ్మా నాన్నల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. ఇక ఆ 3 ప్రదక్షిణలు ఎందుకు చెప్పారంటే దానికి ప్రణామం సూర్యశక్తితో మొదలవుతుంది. దాని అనుగ్రహం గ్రహాలన్నీ సూర్యదేవుని చుట్టూ శక్తిని పొందడానికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. ఇది నిజం. మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకు కావలసినంత చైతన్యం లభిస్తుంది. ఇక మొదటి ప్రదక్షిణ అది మనకు చైతన్యం పొందడానికి కావాలి. ఇక రెండవ ప్రదక్షిణ వారి ప్రేమ చక్రం లాంటిది. తల్లిదండ్రులు వారి పిల్లలను నిస్వార్థంగా ప్రేమిస్తారు. అందుకే వారు వారికి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఇక ఈ చక్రాన్నే పగలు రాత్రి అంటారు. ఎలాగైతే గ్రహాలు సూర్యుడి చుట్టూ ప్రదక్షిస్తాయో అది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రేమ చక్రం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే దీనిని రెండవ ప్రదక్షిణ అన్నారు. ఇక మూడవ ప్రదక్షిణకొస్తే కృతజ్ఞతకు ప్రతీక అయ్యే ప్రదక్షిణ. తల్లిదండ్రులు తమ కొడుకులను పాలించి పోషిస్తారు. వారికి జ్ఞానాన్ని అందజేస్తారు. వారు పెరిగి పెద్దయ్యేంత వరకు వారికి ఎంత కష్టమైనా పడతారు. కానీ ఆ కష్టంలో మాత్రం వారి పుత్రులను భాగస్వాములు కానివ్వరు. ఇదే ఆ ప్రేమ చక్రానికి నిదర్శనం. ఇక వారి సంతానం కూడా ఈ ప్రేమ చక్రాన్ని అలాగే సాగించాలి. కేవలం వాళ్ళ సంతానాన్నే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఆ ప్రేమ చక్రం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటే ఇక మూడో ప్రదక్షిణ పూర్తి చేసినట్లే. కానీ సోదరా, అమ్మా నాన్నలు నిర్వహించిన ఈ పోటీలో నువ్వే గెలిచావు. నేనే ఓడిపోయాను, నువ్వే సర్వశ్రేష్ఠుడివి అని అంటాడు. వెంటనే కార్తికేయుడు బాధతో, వినాయక, నిజంగా ఓడిపోయింది నేనే, నువ్వే గెలిచావు. అమ్మ నిన్ను ఇంతలా ఎందుకు ప్రేమిస్తుందో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకంటే నీ హృదయం అత్యంత పవిత్రమైనది, నిర్మలమైనది. నా ఉద్దేశ్యం కేవలం నిన్ను ఓడించడం మాత్రమే. కానీ నువ్వు పోటీలో జ్ఞానాన్ని సంపాదించుకున్నావు. నేను నిన్ను ఎన్ని మాటలన్నా సరే నువ్వు మాత్రం ప్రేమతో ఒక సోదరుడిలాగా నాతో వ్యవహరించావు. నీవు చేసే అల్లరి చేష్టలకు ఆనందించకుండా కోపగించుకునేవాడిని. నువ్వు చేసే లీలలను ఏమాత్రం ఆదరించకుండా నిన్ను ఎప్పుడూ ద్వేషించేవాడిని. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే వచ్చావు. కానీ ఈరోజు మాత్రం నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈ అఖండ బ్రహ్మాండం ఒక సత్యం. ఇక ఈ సత్యమే మనకున్న పరివారం, నిజమైన ప్రేమ. ఎవరికైతే ఈ ప్రేమ లభిస్తుందో వారికే ఈ అఖండ బ్రహ్మాండం సొంతమైపోతుంది. వినాయక, నన్ను నువ్వు క్షమిస్తావా అని ప్రణామాలు చేయబోతూ ఉండగా వినాయకుడు, తప్పు చేస్తున్నావు సోదరా, నీ చేత్తో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని మొదటిది ఆశీర్వదించడం, రెండవది ఏమిటంటే నీ చేత్తో మోదకాలు తినిపించడం అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు, అయితే నీకు నాపై కోపమేమీ లేదు కదా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, లేనే లేదు, కానీ ఒక్క విషయం, ఒకవేళ నీ చేత్తో నాకు మోదకాలు తినిపించకపోతే అప్పుడు నాకు కోపం వస్తుంది అని అంటాడు. వెంటనే కార్తికేయుడు వినాయకుడిని దగ్గరికి తీసుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.